యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన ఒక మాట, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఈ నెల యేసయ్య మీ అందరితో చెప్పుచున్నారు, దిగులు పడకండి, నేను మిమ్మును బలపరచబోతున్నాను. విశ్వసించిన వారందరూ మీ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, దిగులు పడకండి. మీరు ఎందుకు దిగులు పడుతున్నారో నాకు తెలియదు. ఏ పరిస్థితులు మిమ్మల్ని దిగులులోనికి తీసుకొని వెళ్ళాయో, ఎందును బట్టి మీరు దిగులు పడుతున్నారో, మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట, మీతో చెప్పమన్న మాట, ఈ నెల నేను మిమ్మును బలపరచబోతున్నాను. మన దేవుడు మనలను బలహీనపరిచే దేవుడు కాదు. అప్పుడప్పుడు మనల్ని బలపరిచేవారు ఉంటారు. ఒక్కరోజు నిన్ను ఎంకరేజ్ చేస్తారు, బలపరుస్తారు. ప్రతిరోజు బలపరచరు కదా. దేవుడు అలా కాదు. ఈ నెల మరి ఎందుకు చెప్పారో ఈ మాట తెలియదు. ఒకవేళ మీరు బలహీనులుగా ఉండి ఈ ఆరాధనకు వచ్చి ఉన్నారేమో, మీ రోగం మిమ్మల్ని బలహీనపరిచిందేమో, మీ కుటుంబం మిమ్మల్ని బలహీనపరిచిందేమో, మీకున్న పరిస్థితులను బట్టి మీరు బలహీనపరచబడ్డారేమో నాకు తెలియదు. కానీ ప్రభు మీతో చెప్పమని చెప్పారు, నేను మిమ్మును బలపరచబోతున్నాను, నేను మిమ్మును బలపరచబోతున్నాను. ఈ నెల యేసయ్య మిమ్మును బలపరచునుగాక. విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు అన్నీ ఉండి కూడా బలహీనపడ్డాడు ఒకడు. ఇప్పుడు మనం బలహీన పడుతున్నామంటే, ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నామనుకో, దానికి సంబంధించిన డబ్బులు లేకపోతే మనం నీరసం అయిపోతాం. సిమెంట్ లేదు, కంకర లేదు, ఇసుక లేదు. అర్థమవుతుందా? ఎలా ఇల్లు కట్టాలి, పిల్లర్లు వేసున్నాను, వస్తువులు ఏమీ లేవు అని మనం బలహీన పడతాం. కానీ బైబిల్లో అన్నీ సమకూర్చాడు దావీదు. యెరూషలేములో మందిరము కట్టుటకు అన్నీ సమకూర్చారు దావీదు. అయినా తన కుమారుడైన సొలొమోనుకు కొంచెం భయం ప్రారంభమైంది, దిగులు ప్రారంభమైంది. నా తండ్రి అన్నీ సమకూర్చారు, ఇప్పుడు నన్నేమో మందిరం కట్టమంటున్నారు. అన్నీ ఉన్నాయి కదా, కట్టొచ్చు కదా, ఇంకెందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఇంకెందుకు నీవు బలహీన పడుతున్నావు? దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీరు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 13వ వాక్యములో వ్రాయబడిన మాటను చదివితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 13వ వాక్యములో రాయబడిన మాటను చదివితే, నా కుమారుడైన సొలొమోను, ధైర్యము తెచ్చుకో, బలముగా ఉండు, భయపడకుము. ఈ సొలొమోను బలముగా ఉండుము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బీ స్ట్రాంగ్. ఈ నెలంతా మీరు బలముగా ఉండండి,
దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఏ మాత్రం దిగులు చెందొద్దు, ఏ మాత్రం బలహీన పడవద్దు, ఏ మాత్రం భయపడవద్దు. ధైర్యము తెచ్చుకో. యేసయ్య మిమ్మును బలపరచబోతున్నాడు. యేసయ్య మిమ్మును బలపరచబోతున్నాడు. స్ట్రాంగ్గా ఉండరా బాబు. ఏ మాత్రం బలహీన పడవద్దు. ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఇంకా గర్భం తెరవబడలేదు, ఇంకా రోగం తీరిపోలేదు అని ఒకవేళ దిగులు పడుతున్నావే, బీ స్ట్రాంగ్. దేవుడు చెప్తున్నాడు, బలముగా ఉండు, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరచబోతున్నాను. రెండు విషయాలు చెప్తాను. ఎందుకు దేవుడు మనలను బలపరుస్తానంటున్నారు? ఓ 10 మందిని బలం తెచ్చుకొని కొట్టడానికా? నేను గత దినాల్లో చెప్పాను కదా, బస్సులో ఉన్న గేర్ రాడ్డు పీకాడంట బలాఢ్యుడు ఒకడు. అందుకా? కాదు. ఈ నెల దేవుడు మిమ్మల్ని ఎందుకు బలపరుస్తానంటున్నారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యములో రాయబడిన మాట, తానే స్థిరపరచి మిమ్మును బలపరచును. ఆ మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యములో, పిలిచిన దేవుడు, ఈ మాట గమనించాలి, తానే మిమ్మును స్థిరపరచి ఈ నెల మిమ్మును దేవుడు ఎందుకు బలపరుస్తానని చెప్పుచున్నాడంటే, మీరు స్థిరముగా ఉండడానికి. కొంచెం కదులుతున్నారు, అటు ఇటు కొట్టుమిట్లాడుతున్నారు. ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, పెళ్ళే, అర్థమవుతుందా? సంబంధాన్ని వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా? ఇంకా దేవుడు గర్భం తెరుస్తాడంటవా? ఏదన్నా అనాథాశ్రమంకి వెళ్ళి అప్పుడే పుట్టిన పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందామా? కొంచెం అటు ఇటుగా ఉన్నారు. మిమ్మల్ని దేవుడు బలపరిచేది ఎందుకంటే, ఆయన మిమ్మును బలపరుస్తానంటుంది నిన్ను స్థిరముగా ఉంచడానికి, నువ్వు స్థిరపరచబడడానికి. అదే కదా, కొంతమంది ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండరు. కొంతమంది వస్తుంటారు అన్యులు, వచ్చిన ఆదివారానికే ప్రార్థన చేస్తే వెంటనే వారి జీవితంలో ఏదో జరగాలి. ఒకవేళ అలా జరగలేదనుకో, ఇక వేరే చోటుకి వెళ్తారు. అలా తిరిగి లక్షలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు అలా గ్రామాలు పట్టుకొని తిరిగి, మందిరాలు పట్టుకొని తిరిగి, దేవాలయాలు పట్టుకొని తిరిగితే అద్భుతాలు జరగవు. దేవుడు ఈ నెల మిమ్మల్ని బలపరిచేది ఎందుకంటే, నీ మనస్సును స్థిరముగా ఉంచబోతున్నాడు, నీ కుటుంబాన్ని స్థిరముగా ఉంచబోతున్నాడు, నిన్ను ఒక చోట స్థిరపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చంచలమైన మనస్సు యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని బలపరిచేది మీరు స్థిరముగా ఉండేదానికి. ఇంకో మాట చదివిస్తాం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వాక్యాలు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వాక్యాలు చదువు. ఓకే, మీరు చదువుకుంటూ వెళ్తే 17వ వాక్యంలో, ప్రభువు నా ప్రక్క నిలచి నన్ను బలపరచను గనుక సింహము నోట నుంచి నేను తప్పించబడ్డాను.
తలపైకి లేపి నా మాటను వినాలి. ఈ వాగ్దానం నాకు దేవుడు చెప్పినప్పుడు దేవుడిని నేను అడిగాను, యేసయ్యా నీవు నన్ను ఎందుకు బలపరుస్తానంటున్నావు? అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ చుట్టూ సింహము లాంటి జంతువులు ఎన్నో ఉన్నాయి. నిన్ను పాడు చేయాలని, నిన్ను మింగివేయాలని, నీ జీవితాన్ని పతనము చేయాలని ఈ నెల నేను నిన్ను బలపరుస్తుంది. ఎందుకంటే సింహము నోట నుంచి నీవు తప్పించబడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఏ జంతువు మీ పిల్లలు మింగివేయాలని ఉన్నదో, నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. నీ చుట్టూ రకరకాల సింహము లాంటి జంతువులు ఉన్నాయి. నీకు మనుషుల్లాగానే కనపడుతున్నారు, కానీ మనుషుల రూపములో ఉన్న జంతువులు ఉన్నాయి. ఏ జంతువు ఏ సమయంలో నీ కుమారుణ్ణి మింగివేస్తుందో, నీ కుమార్తెను మింగివేస్తుందో, నీ భర్తను మింగివేస్తుందో, నీ భార్యను మింగివేస్తుందో తెలీదు. ఎవరిని నమ్మి మోసపోతున్నావు? జంతువుల్లాంటి మనుషులు ఉన్నారు నీ చుట్టూ. నీకు తెలియదు ఏ క్షణాన జంతువు నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి మింగివేస్తుందో. నా యేసయ్య ఈ నెల నిన్ను బలపరిచేది ఎందుకంటే సింహము నోట నుంచి మనము తప్పించబడడానికి. ఏ జంతువుని పిల్లలు ఏమీ చేయలేదు, ఏ జంతువుని పిల్లల దగ్గరకు రాలేదు. నా ప్రభు తప్పించబోతున్నాడు, నా ప్రభు తప్పించబోతున్నాడు, నా ప్రభు తప్పించబోతున్నాడు. చేతుల పైకి అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నిన్ను స్థిరపరచుటకు బలపరచబోతున్నాడు అని చెప్పాను. రెండవదిగా, సింహము నోట నుంచి నీవు తప్పించబడుటకు దేవుడు నిన్ను ఈ నెల బలపరచబోతున్నాడు. అందుకే దిగులు పడకు, దిగులు పడకు. నేను నిన్ను చెప్పండి, అందరు చెప్పండి. యేసయ్య ఈరోజు మీతో చెప్తున్నాడు, నేను నిన్ను బలపరచబోతున్నాను. ఎందుకు యేసయ్య అంటే, నువ్వు స్థిరంగా లేవురా, నిన్ను స్థిరపరచుటకు నిన్ను బలపరచబోతున్నాను. నీ చుట్టూ సింహాల్లాంటి మనుషులు ఉన్నాయి, వెతుకుతున్నాయి. సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతున్నాడు. తప్పించబడబోతున్నారు నీ పిల్లలు, తప్పించబడబోతున్నది నీ కుటుంబం, తప్పించబడబోతున్న ఆ జంతువుల బారి నుంచి నీ పిల్లలు. రెండు విషయాలు చెప్పారు. ఎందుకు దేవుడు మనలను బలపరుస్తున్నాడంటే, ఒకటి మనలను స్థిరపరచుటకు, అర్థమవుతుందా? రెండవదిగా సింహపు నోట నుంచి మనము తప్పించబడ్డాం. ఒక మూడు విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు మనలను బలపరుస్తారు? జాగ్రత్త. ఎప్పుడు ఆయన మనలను బలపరుస్తారు? ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం, 13వ వాక్యం, 14వ వాక్యం. ఈ మూడు వాక్యాలను మీరు జాగ్రత్తగా చదివితే, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం, 13వ వాక్యం, 14వ వాక్యాన్ని చదువుతారు. గమనించండి, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలుగుచున్నాను. ఇప్పుడు ఇతను బలపరచబడడానికి కారణం ఏమిటి?
యేసయ్య నేను నిన్ను బలపరుస్తానని చెప్పారు కదా. ఎప్పుడు ఆయన మనల్ని బలపరుస్తారు? క్లుప్తంగా చెప్పాలంటే ఈ 3 వచనాల్లో ఉన్న ఒక్క మాట. ఇతను ఒకటి నేర్చుకున్నాడు. ఇతను నేర్చుకున్నది ఏమిటంటే దీన స్థితిలో ఉండనెరుగుతాడు, సంపన్న స్థితిలో ఉండనెరుగుతాడు. ఇది ఎవరైతే నేర్చుకుంటారో వారిని తప్పనిసరిగా దేవుడు బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అలా కాదు, అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి కనపరుస్తాం. ఏమీ లేవనుకో, సంఘాన్ని మొదలుకొని పాస్టర్ గారిని, విశ్వాసులను, దేవుణ్ణి అందరినీ కలిపి తిడతాం. అన్నీ ఉన్నప్పుడేమో గొప్ప దేవుడండి అంటాం. అన్నీ ఉన్నప్పుడు. ఏమీ లేనప్పుడు అనుకో, ఎందుకు ఇలా జరిగిందని అంటాం. ఇలా కాదు. దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. నేను ఈరోజు బలపరచబడ్డానంటే, సింహము నోట నుంచి తప్పించబడ్డానంటే, స్థిరపరచబడ్డానంటే దానికి కారణం యేసయ్య నన్ను బలపరిచారు. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉండటమైనా నేర్చుకొని ఉన్నాను. మరి మీరు నేర్చుకున్నారా? మీరు నేర్చుకొని ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పలుమార్లు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట తెలుసా మీకు? ఇశ్రాయేలీయులారా, మనము వెళ్ళుచున్న దేశం కొండలు లోయల గల దేశం. చెప్పండి, ఏ దేశం అది? కొండలు. కొంచెం గట్టిగా. కొండలుంటాయి, లోయలుంటాయి. కొండలు ఉన్నప్పుడు ఎచ్చులు పడుకుంటా, కొండలు ఉన్నప్పుడు కొండ మీదకి ఎక్కినప్పుడు అబ్బా నన్ను మించిన వాడు లేడు అనుకుంటా, లోయలోకి పడిపోయినప్పుడు నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని కుటుంబాన్ని తిట్టి, సంఘాన్ని తిట్టి, దేవుణ్ణి తిట్టి, ఇది కాదు. దేవుడు ముందే చెప్పారు వారికి. దేవుని బిడ్డలైన మనం కొన్నిసార్లు కొండల్లో వెళ్ళాలి, కొన్నిసార్లు లోయల్లో వెళ్ళాలి. కొండల్లో ఎదిగినప్పుడు దేవుణ్ణి గణపరిచి, లోయలో ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించడం కాదు. ఏ స్థితిలోనైనా దేవుణ్ణి స్తుతించాలి, నేర్చుకోవాలి. అది ఏ స్థితిలో ఉండడమైనా నేర్చుకోవాలి. కొంతమందికి చూడండి, అన్నీ అనుకూలంగా ఉండాలి చర్చికి రావాలంటే. సేవ అంటే కొంతమందికి అన్నీ అనుకూలంగా ఉండాలి. కష్టపడటం నేర్చుకోరు, ప్రయాసపడటం నేర్చుకోరు. దైవజనుడు అంటారు, సంపన్న స్థితిలో ఉండడం నేర్చుకున్నాను, తక్కువ స్థితిలో ఉండడం నేర్చుకున్నాను. మనం అలా కాదు. కొంచెం శ్రమలు వచ్చాయంటే, కొంచెం బాధలు కలిగాయంటే ఇక దేవుణ్ణి దూషిస్తుంటాం. యోబు భార్య లాగా. యోబు భార్య నేర్చుకుంది ఏమిటంటే అంత రిచ్గా ఉండాలి, ఏ శ్రమలు రాకూడదు, ఏ ఇబ్బందులు ఉండకూడదు, మనకంతా ఫేవరబుల్గా ఉండాలి, మనకంతా అనుకూలంగా ఉండాలి. చిన్న శ్రమ వచ్చిందా వెంటనే వస్తుంది. దేవుణ్ణి దూషించరాదు, దేవుణ్ణి తిట్టరాదు. 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో అందుకతడు, ఈ మాట చూడండి, దేవుని చేత మేలు అనుభవించుదమా, కీడును కూడా మనం అనుభవించాలి కదా. ప్రియమైన విశ్వాసులారా, ఈ అనుభవం మనలో ఉందా? అందుకనే జ్ఞాని మంచి మాట ఒకటి చెప్తాడు. జ్ఞాని సొలొమోన్, ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వాక్యాల్లో దేవా, ఓ ప్రార్థన చేస్తున్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వాక్యాల్లో ఓకే, ఈ మాట చూడండి.
పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకు, తగినంతే నాకు ఇవ్వు. ఎందుకంటే ఎక్కువైతే కడుపు నిండి నిన్ను విసర్జిస్తాను, తక్కువైతే ఎవరి దగ్గరైనా దొంగిలించి నీ నామమును నేను అవమానపరుస్తాను. ఈరోజు చాలామంది జీవితాల్లో నేర్చుకోవడం లేదు. అంత వారికి రిచ్చే కావాలి, అంత సంపన్న స్థితే కావాలి, తక్కువ స్థితిలో ఉండలేరు. మరి ఈరోజు నెల కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, కొంచెం ఖర్చులు సర్దుకుందాం, దానికి తగినట్టుగా నడుచుకుందాం అంటే ఉండదు. మనకు లేకపోయినా కానీ ఎక్కడో ఒకట్లో అప్పు చేసుకొని మనం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. ఏ స్థితిలోనైనా నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అన్నీ ఉన్నప్పుడు గొప్ప దేవుడు, ఏమీ లేనప్పుడు చేతగాని దేవుడు అని అనకూడదు మన దేవుణ్ణి. దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నా, తిన్నా తినకపోయినా, మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు చర్చికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడట, పైపులు పట్టుకొని ఏడ్చుకుంటూ, దేవా నాకు ఉద్యోగం ఇవ్వలేదు, వ్యాపారం ఇవ్వలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే వాడి పక్కన ఇంకొకడు ప్రార్థన ఏంటో తెలుసా? దేవా కాళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం, ముక్కిచ్చినందుకు స్తోత్రం, నోరు ఏనుగులాగా కాకుండా మామూలుగా ఇచ్చినందుకు స్తోత్రం, చెవులు శాటల్లాగా కాకుండా మంచిగా ఇచ్చినందుకు స్తోత్రం అని వీడు ముక్కుల గురించి, చెవుల గురించి, కాళ్ళ గురించి చెబుతుంటే వీడికి తిక్క పుట్టింది. ఎవడరా వీడు? నాకు ఉద్యోగం ఇవ్వలేదు, వ్యాపారం ఇవ్వలేదు, నాకు బైక్ ఇవ్వలేదు, నాకు కారు ఇవ్వలేదని నేను ఏడిస్తాస్తుంటే వాడేంట్రా ముక్కు ఇచ్చావు, చేతులు కాదు కాళ్ళు ఇచ్చావు, చెవులు ఇచ్చావు అని కళ్ళు తెరిచి వీడికెళ్ళి చూశాడు. గమ్మత్తు చెప్పనా, ఈ ప్రార్థన చేసేవాడికి 2 చేతులు లేవు. అర్థమైందా? ఈ ప్రార్థన చేసేవాడికి 2 చేతులు లేవు. లేని దాని కొరకు వాడు బాధపడడం లేదు. దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఈ రోజునంతా మనకు లేని వాటి కొరకే. ఏ స్థితిలోనైనా నీవు దేవుణ్ణి స్తుతించు. దేవుడు నిన్ను ఈ నెలంతా బలపరచబోతున్నాడు. ఆయన నిన్ను బలపరిచాడంటే స్థిరపరుస్తాడు. ఆయన నిన్ను బలపరిచాడంటే సింహముల నోట నుంచి నీవు తప్పించబడతావు. ఏ స్థితిలోనైనా దేవుని బిడ్డలు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనలను బలపరుస్తారు. మరొక విషయాన్ని కూడా చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయములో సంసోను చరిత్ర రాయబడి ఉంటుంది. జాగ్రత్తగా తలలు పైకి లేపి నా మాటను వినండి. నేను చెప్తాను వినండి, తర్వాత చదివి కానీ తల పైకి లేపి నన్ను చూడండి. ఇక్కడ సంసోను ఒక స్త్రీని ప్రేమించారు. ఆమె పేరు దెలీలా. ఆమె దగ్గరకు కొంతమంది ఆ దేశపు వారు వచ్చి, మేము చాలా కాలం నుంచి సంసోన్ని పట్టుకోవాలనుకుంటున్నాము, మా వల్ల కావట్లేదు, నీకు కొంత డబ్బు ఇస్తాం, నువ్వంటే బాగా ప్రేమ అనుకుంటా, లేకపోతే వాళ్ళ దేశం వదిలిపెట్టి నీ దగ్గరికి రాడు, నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటే నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు, నువ్వు మాకు సంసోన్ని పట్టిస్తే మీకు తగినంత డబ్బు ఇస్తానని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ పనికి మాలిన దానికి కొంచెం కూడా సిగ్గులేదు. నన్ను ప్రేమించి నా కొరకు తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని వస్తే నేను మోసం చేయొచ్చా అనే ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఒప్పందం కుదుర్చుకుంది, డబ్బు తీసుకుంది. మొత్తానికి
ఇక ఆ రోజు నుంచి సంసోన్ను ఒక ప్రశ్న అడుగుతుంది. నువ్వు చాలా బలవంతుడు, నువ్వు చాలా బలం ఉంది నీలో, నీ బలం పోవాలంటే నేనేం చెయ్యాలి అని. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు బలాల గురించి అని సంసోన్ ఏం చెప్పాడంటే, నిరవంజి చెట్లు ఉన్నాయి ఒక 7, అవి తీసుకొచ్చి నన్ను బంధిస్తే నేను బలహీనుడిని అయిపోతున్నాను, నా బలమంతా పోద్ది అని చెప్పాడు. ఒకరోజు ఏం చేసిందంటే ఆ చెట్లు తీసుకొని వచ్చి సంసోన్ని కట్టేసింది, బంధించేసింది. వెంటనే ఈ దెలీలా, సంసోను శత్రువులు నీ మీద పడుతున్నారు అని అంది. వెంటనే ఆ బంధించబడిన చెట్లను కూడా తెంచుకొని లేచాడు. ఇంకా అలిగింది. ఆడోళ్ళకి ఒకటి పని కాకపోతే ఇంక వెంటనే మూతి 30 వంకరలు పెడతారు. ఇవన్నీ నీకెలా తెలుసు అని అనుకోకండి, చాలామంది చెప్తారు నాకు. వెంటనే అలిగి ఇక నెత్తిన గొడ్డేసుకొని కూర్చుంది. నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ఫస్ట్ డైలాగ్ ఇదే లవర్స్ మధ్యలో. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే మొట్టమొదటి వచ్చే మాట ఏంటో తెలుసా? నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తే నిజం చెప్పేవాడివే, నా మీద ప్రేమ లేదు, ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు నిజం చెప్పేవాడివే. నిజమే చెప్పాను కదా, మరి నిజం చెబితే నువ్వు బలవంతుడు అయ్యావు కానీ బలహీనుడు కాలేదే. ఓహో అదే, ఇట్రా ఇప్పుడు చెప్తాను చూడు. ఏమి లేదు తెలియలా, కొత్త తాడు ఒకటి తీసుకొచ్చి నన్ను కనుక కట్టేసావంటే నేను బలహీనుడిని అవుతానని చెప్పాడు రెండోసారి. జాగ్రత్తగా వినండి. సరే, కొత్త తాడు ఒకటి తెప్పించింది. ఆవిడ నిద్రపోయిన తర్వాత వాడిని కట్టేసి వెంటనే, సంసోన్ శత్రువులు నీ మీద పడుతున్నారు అన్నంలోనే విచిత్రమైన సంగతి చెప్పనా, కొత్త తాడును కూడా తెంచుకొని లేచాడు. అలా ఇంక వెంటనే మళ్ళీ ముసుగేసింది. నీవు నన్ను వచ్చారు లైన్లోకి వచ్చారు. నీవు నన్ను, అదే కదా మగోళ్ళారా, నీవంటే నాకు లేదు. ఎందుకు? నాకు నిజం చెప్పట్లా. చెప్తారా? వీడు మామూలుడు కాదు. వీడు మూడోసారి ఏం చెప్పాడో తెలుసా? ఏమి లేదు, నన్ను ఒక గదిలో బంధించి నా తలకి ఒక మేకు కొట్టేస్తే నా బలమంతా పోద్దని చెప్పాడు. మొత్తానికి గదిలో పెట్టి మేకు కొట్టింది, ఏదో చేసింది. విచిత్రమైన సంగతి చెప్పనా, మరలా సంసోను శత్రువులు నీ మీద పడుతున్నారు అనేసరికి ఆ గదిని కూడా తెంచుకొని బయటకు వచ్చేసాడు. 3 సార్లు జరిగింది. వెంటనే అమ్మగారు మళ్ళీ ముసుగేశారు. మరలా డైలాగ్ ఏంటి? నువ్వంటే నాకు. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను. సంసోను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాడు? అసలు ఏంటి తన బలం? తను బలపరచబడుతుంది ఎందుకు? క్రొత్త తాళ్ళు కాదు తన బలం, నిరవంజి చెట్లు కాదు తన బలం, మేకులతో బంధిస్తే కాదు తన బలం. ఒక మాట చెప్తున్నాడు చూడండి. దెలీలాతో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వాక్యములో రాయబడి ఉంటుంది చూడండి. నా తల్లి గర్భములోనే నేను ప్రతిష్ఠించుకున్నాను. నా బలం ఎక్కడుందో తెలుసా? నా తల వెంట్రుకలలోనే నా బలం ఉంది. చదువు, ఆ మాట చదువు. నా తల వెంట్రుకలు ఏమాత్రం నేను తీయకూడదు. ఎడలో నా బలము నాలో నుంచి, ఈ మాట కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి, నా బలము నాలో నుంచి తొలగిపోతుంది. తలపైకి లేపి నన్ను గమనించండి. ఇతను ఎందుకు
నేను బలహీనుడు అవుతానని ఎందుకంత డేర్గా చెప్తున్నానంటే, సంసోనుకు తెలుసు తన బలమేమిటో. ప్రియమైన విశ్వాసులారా, నీ బలమేమిటో నీకు తెలియాలి. సంసోను బలం తన వెంట్రుకలే. ప్రతిష్ఠించబడిన వాడు. ఇంకా ఒక గమ్మత్తైన సంగతి చెప్పనా, 19వ వాక్యములో, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట రాయబడి చూడండి. ఓకే, సంసోను తల మీద ఒక్క జడ కాదు. అందరు చెప్పాలి విశ్వాసులు ఈ మాట. ఎన్ని జడలు? కొంచెం గట్టిగా అందరు తల్ల పైకి లేపి నన్ను చూడండి. ఒక్క జడ కాదు, 7 జడలు కలిగిన వ్యక్తి సంసోన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జాగ్రత్తగా నా మాటను వినండి. ఇతని బలమా 7 జడలే. అర్థమవుతుందా? ఈ 7 జడలు ఎప్పుడైతే ఇతని నుంచి తొలగిపోతాయో అప్పుడు అతను ఏమవుతాడు? బలహీనుడు అవుతాడు. నీ బలం ఏమిట్రా సంసోన్ అంటే, నా బలం ఏంటో నాకు తెలుసు. నా బలమే నా 7 జడలు. మీకు ఒక గమ్మత్తు చెప్పనా, ఈ రోజున క్రైస్తవులకి 7 వారాలు తెలుసు కానీ 7 జడలు తెలియదు. ఈ రోజున క్రైస్తవులకు అరటిపళ్ళు తెలుసు కానీ 7 జడలు తెలియదు. ఈ రోజున క్రైస్తవులకు వారాలు తిరగడం తెలుసు కానీ 7 జడల గురించి తెలియదు. 7 జడలను పరిశుద్ధులు ఉపదేశముతో పోల్చారు. మీరు బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూసారా? ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఇంకోసారి లెక్క పెట్టండి పండితులందరూ. ఎన్ని ఉన్నాయి? సంసోనికి ఎన్ని జడలు? 7 జడలేంట్లో చెప్పునా? ఉపదేశము తెలియని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఓ క్రైస్తవులారా, వారాలు తిరగటం తెలుసు, అవి తింటే ఇవి తింటే పిల్లలు పుడతారని తెలుసు కానీ అసలు పునాది ఉపదేశం తెలుసా? ఓ క్రైస్తవుడు చూడండి, అందరు నాకెళ్ళి చూడండి జాగ్రత్తగా. సంఘము నుంచి యేసయ్య ఇచ్చే కిరీటం వరకు వెళ్ళాలంటే ఈ 7 అనుభవాలు దాటి వెళ్ళాలి. ఇది ఒక సంఘం. ఈ సంఘం అనే ఈ సహవాసం నుంచి కిరీటం వరకు నీవు చేరుకోవాలంటే 7 అనుభవాలు దాటాలి, 7 జడలు ఉండాలి. అదే ఉపదేశం. మొదటి మెట్టు మారు మనస్సు, రెండవది బాప్తిస్మం, మూడవది పరిశుద్ధాత్మ, నాలుగవది వేరుబాటు జీవితం, ఐదవది దైవిక స్వస్థత, ఆరోది సంపూర్ణ పరిశుద్ధత, 7వది దేహ విమోచన. ఈ 7 తెలుసా? తెలియదు. మరి మాకేం తెలుసు? అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారు అది తెలుసు. మాకేం తెలుసు? నీ కడుపులో గడ్డ కరగాలంటే వాడు ఒక మాంత్రికుడిలాగా కళ్ళు మూసి 10 వారాలు రా అంటాడు. ఆడు సేవకుడో మాంత్రికుడో కూడా తెలియదు. ఏమైందమ్మా? అయ్యా నాకు పిల్లలు పుట్టట్లేదు. నువ్వు ఒక 30 వారాలు తిరుగు. వారాలు తెలుసు. నేను చెప్తుంది మీరు వేరుగా తప్పుగా అనుకోవచ్చు. వాక్యానుసారమైన ఉపదేశము క్రైస్తవునికి తెలుసా? ఓ క్రైస్తవుడు దేవుడిచ్చే కిరీటాన్ని స్వతంత్రించుకోవాలంటే మొదటి మెట్టు మారు మనసు అయి ఉండాలి, రెండవ మెట్టు బాప్తిస్మం అయి ఉండాలి, మూడవ మెట్టు పరిశుద్ధాత్మ అయి ఉండాలి, నాలుగవ మెట్టు నాలుగవ మెట్టు వేరుబాటు జీవితం అయి ఉండాలి, ఐదవ మెట్టు సంపూర్ణ పరిశుద్ధత అయి ఉండాలి, దైవిక స్వస్థత అయి ఉండాలి, దేహ విమోచన అయి ఉండాలి. ఇవేమి తెలియదు. యేసయ్య ఎలా వస్తారు? నీకు కిరీటాన్ని ఎలా ఇస్తారు? నేను ధైర్యంగా చెప్పగలను, ఉపదేశము ఎవరిలో అయితే ఉంటుందో వాడెప్పటికీ బలహీనుడు కాదు.
వాడిని ఏ చెట్లు బంధించలేవు, ఏ క్రొత్త తాళ్ళు బంధించలేవు, ఏ మేకులు బంధించలేవు. వాడు బలవంతుడే కారణం వానిలో ఉపదేశం ఉన్నది, వానిలో మారు మనసు ఉన్నది, వానిలో బాప్తిస్మం ఉన్నది, వానిలో పరిశుద్ధాత్మ ఉన్నది. ఈరోజున ఉపదేశం ఉందా? లక్షల మంది వెళ్తుంటారు, కొన్ని చోట్ల ఉపదేశమే ఉండదు. సంసోను బలం నిరవంజు చెట్లతో బంధించిన, మేకులతో బంధించిన, కొత్త తాళ్ళతో బంధించిన, తన బలం ముందు ఏవి ఆపలేకపోయాయంటే కారణం ఏమిటంటే సంసోనుకు తెలుసు తన ఉపదేశమే తన బలం. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నీ మారు మనసే నీ బలమై ఉండాలి, నీ బాప్తిస్మమే నీ బలమై ఉండాలి, నీవు పొందిన పరిశుద్ధాత్మే నీ బలమై ఉండాలి. ఏది ఉపదేశం? ఈరోజు క్రైస్తవుల్లో ఉపదేశం లేదు. మీరు ఇల్లు ఒకటి కట్టబడింది, ప్రవాహం ఒడిగా కొట్టిందట ఆ ఇంటి మీద. ఒడిగా ఎంత వేగంగా కొట్టినా ఆ ఇల్లు కదల్చబట్టలేదు. గమ్మత్తు తెలుసా? ఎందుకంటే ఆ ఇంటి పునాది ఎక్కడుందో తెలుసా? బండ మీద ఇల్లు కట్టబడిన బుద్ధిమంతుల్లాగా ఉంది. ఎక్కడ కట్టబడింది ఆ ఇల్లు? బండ మీద. బండనగా క్రీస్తు. క్రీస్తు అంటే ఉపదేశం. ఈరోజు సంఘాల్లో ఉపదేశం లేదు. నాకెందుకులే, మీరు వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వెళ్తున్నారంటే నేను ఇలానే ఉంటాను, మీరు ఇలానే ఉంటారు. క్రీస్తు పోలిక రాదు, కానుక కాదు, ఉపదేశం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఉపదేశము వాడి హృదయములో ఉన్నంత కాలం ఏ చెట్లు తనను బంధించలేవు, ఏ క్రొత్త తాళ్ళు తనను బంధించలేవు, ఏ మేకులు తనను బంధించలేవు. ఎవడు కదిలిస్తాడు రా నిన్ను? మన విశ్వాసులు కొంతమంది కదిలిస్తూ ఉంటారు. ఈ వారం ఒక చోట, ఆ వారం ఒక చోట. దయ్యాలు కనుక షిఫ్ట్లు మార్చుకున్నట్టు కొన్ని దయ్యాలు షిఫ్ట్లు మార్చుకుంటాయి. దయ్యాలు షిఫ్ట్లు తెలియదా మీకు? ఒకడిలో 7 దయ్యాలు షిఫ్ట్లు. దయ్యమా కాసేపు నువ్వు తిను, బాగా తింటుంది ఈ దయ్యం. ఈ దయ్యం పీరియడ్ అయిపోయిన వెంటనే ఇంకో దయ్యం వస్తుంది, భర్తను కొంచెం చీపురు కట్ట తీసుకుని కొట్టు అంటుంది ఈ దయ్యం. వెంటనే భర్తను కొట్టుద్ది ఈ దయ్యం. షిఫ్ట్లు ఉంటాయి. మీరు బైబిల్లో చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ఈ సంఘం కులం మీద కట్టబడింది కాదు. ఈ సంఘం రాజకీయ నాయకుల మీద కట్టబడింది కాదు. ఈ సంఘాన్ని కట్టింది అపోస్తులు, ఈ సంఘాన్ని కట్టింది ప్రవక్తలు. ఈ సంఘానికి మూలరాయి క్రీస్తు యేసు. అపోస్తులు, ప్రవక్తలు, గొప్ప గొప్ప సేవకులు, అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది. మరి ఆ పునాదిలో ఉన్న మనం ఎంత ఉపదేశాన్ని కలిగి ఉండాలి? మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితం, దైవిక స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత, దేహ, ఇక ఆ తర్వాత కిరీటమే. అర్థమైందా? ఇదే ఉపదేశం అంటే. ఈ ఉపదేశములో మీరుండండి, ఏ సింహము మిమ్మలను మింగలేదు, ఎవరు మీకు హాని తలపెట్టలేరు. ఎందుకంటే దేవుడే మిమ్మల్ని బలపరచబోతున్నాడు. గాలి కొట్టుదురా బాబు, గాలి విసిరి ఆ ఇంటి మీద, ఆ వాక్యం చదువుకోండి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఇంకా గాలితో ఆగిపోలేదు, ప్రవాహము ఒడిగా ఆ ఇంటి మీదకి వచ్చెను. పునాది బండ మీద ఉన్నందున
దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పునాది ఉపదేశముతో కూడినదైతే నీ ఇంటిని ఎవ్వడు కదిలించలేడు, నీ విశ్వాస జీవితాన్ని ఎవడు కదిలించలేడు. 2 విషయాలు చెప్పాను. ఎప్పుడు దేవుడు బలపరుస్తారు, ఏ స్థితిలోనైనా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నప్పుడు దేవుడు బలపరుస్తాడు. రెండవదిగా మనం ఉపదేశములో ఉంటే దేవుడు మనలను బలపరుస్తాడు. చివరిగా మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక 10 మినిట్స్లో ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివినప్పుడు, విశ్వాసమందు బలహీనుడు కాక 100 వయసు గలవాడై ఉండి వాగ్దానమును గూర్చి సందేహింపక విశ్వాసము వలన బలము నొందెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు అబ్రహాము శారాలు బయలుదేరినప్పుడు చాలా యవ్వన వయసు, వాళ్ళు యంగేజ్. అప్పుడంటే వయసులో ఉన్నారు కాబట్టి దేవుడు ఏది చెప్పినా నమ్ముతారు. అర్థమైందా? వయసులో ఉన్నప్పుడు ఏం చెప్పినా నమ్ముతారు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఇంకా వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత దేవుడు మీకు పిల్లల్ని ఇస్తానంటే, అందుకే శారా నవ్వింది. మీరు సేవకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మా వచ్చే సంవత్సరానికి దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడంటే ఆమె నవ్వటానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు నాకు స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఇక పిల్లలు ఎలా పుడతారు? అందుకే ఆమె నవ్వింది. అవిశ్వాసం. కానీ అబ్రహాములో అవిశ్వాసం లేదు. ఏ రోజుకైనా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది. అందుకే ఏ మాత్రం అతను బలహీనుడు కాలేదు. వయసు రీత్యా బలహీనమైన విశ్వాసము ద్వారా బలము పొందుకున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని కార్యాలను మీరు తేలిగ్గా తీసివేసుకోవద్దు. ఏ క్షణములోనైనా దేవుడు అద్భుతము చేయగలడు. ఏ క్షణములోనైనా ప్రభుత్వాన్ని మార్చగలడు మీ కొరకు. ఏ క్షణములోనైనా అధికారులు మార్చగలడు. ఏ క్షణములోనైనా నీ పట్ల దేవుడు అద్భుతము చేయగలడు. విశ్వాసముంచు. నిన్ను బలపరచాలంటే కారణం నీ విశ్వాసమై ఉండాలి. 100 సంవత్సరాల వయసు పిల్లలు ఎక్కడ పుడతారు? కానీ విశ్వాసంలో బలహీనుడు కాలేదు అబ్రహాం. ఇంకేముందన్నయ్య, వయసు అయిపోతుంది, ఇంకేముందన్నయ్య, ఉద్యోగ వయసు కూడా దాటిపోయింది, ఇంకేముందని అనుకోవద్దు. ఏ క్షణానైనా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఏ క్షణానైనా దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఒక్క క్షణం మటుకు ఆయన అద్భుతం చేయడానికి నీ కొరకు ఎంతవరకైనా దేవుడు వెళ్ళగలడు. నువ్వు విశ్వాసముతో ఉండు. అబ్రహాం జీవితంలో అదే జరిగింది. బలహీనుడు కాలేదు. ఈరోజున చాలామంది ఒకరోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు. వారు అనుకున్నది జరగలేదంటే వెంటనే వారు విశ్వాసం నుంచి తొలగిపోతారు. ప్రియులారా, నీ విశ్వాసమే నిన్ను బలపరిచేది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఉన్నారు కదా. మీరు ఒకసారి ఆ చరిత్రలోనికి రండి. మత్తయి సువార్తమానం 9వ అధ్యాయం 23వ వాక్యం. ఇక్కడ మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్ల పైకి లేపండి. మీరందరూ అనుకుంటారు, నేను కూడా అదే అనుకున్నానులేండి. ఆ గుంపులో యేసయ్య వస్త్రపు చెంగును తాకిన వెంటనే ఆమెకు
చెప్పండి. స్వస్థత ఇది మనకు తెలిసింది. గమ్మత్తైన సంగతి చెప్పనా, ఆయన వస్త్రపు చెంగు దగ్గరికి వెళ్ళక ముందే ఈమె డిసైడ్ అయిపోయింది. మత్తయి సువార్తమానం 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూడండి ఒకసారి, చదవండి ఆ మాటను. ఇదే విశ్వాసం చూడండి. అప్పటికింకా ఆమె యేసయ్య దగ్గరకు చెప్పరేంట్రా, యేసయ్య దగ్గరికి ఆమె అప్పటికి వెళ్ళలేదు. వెళ్ళక ముందే ఆమె ఏమనుకుంటుందో చూడండి, నేను ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగును తాకితే, అక్కడ ఫిక్స్ అయిపోయింది. విశ్వాసం అంటే అదే. అర్థమైందా? ఆ మాట గమనించండి మీరు జాగ్రత్తగా. తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి, ఇక్కడ స్వస్థత ప్రారంభమైంది ముట్టిన వెంటనే కాదు, ఆమె ఎప్పుడైతే విశ్వసించిందో ఆ విశ్వాసమే ఆమెను బలపరిచింది. కొంచెం గట్టిగా చెప్పండి. ఆమెలో ఉన్న విశ్వాసమే ఆమెను బలపరిచింది. రాకముందే. ఇప్పుడు నేను యేసయ్య దగ్గరికి వెళ్తున్నాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టానంటే వెంటనే నాలో నాకు స్వస్థత, నేను బాగుపడిపోతాను అని ఆమె విశ్వసించింది కనుకనే దేవుడు ఆమె పట్ల అద్భుతాన్ని చేశారు. విశ్వాస విషయంలో ఆమె ఏ మాత్రం అపనమ్మకంగా లేదు. ఎంతోమందికి స్వస్థపరిచాడు ఆయన, ఎంతోమంది రోగాలు తొలగించాడని విన్నది. ఇక విని ఆయన దగ్గరికి వెళ్ళే ముందే అనుకుంటుంది, ఇప్పుడు నేను ఆయన వస్త్రపు చెంగు తాగుతాను, ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముడతాను, ముట్టిన వెంటనే నేను బాగుపడిపోతాను. అదే విశ్వాసం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విశ్వాసం ఎక్కడా? ఎంతకాలం దేవుడు మనతో ఉంటారు? అర్థమైందా? ఎంతకాలం దేవుడు మనతో ఉంటారు? కొన్నిసార్లు దేవుడు మనతో లేకపోయినా నీ విశ్వాసం నీతో ఉంటే, అర్థమవుతుందా? అదే కదా ఎంతకాలం, లూకాసు వార్త 9వ అధ్యాయం 41వ వాక్యంలో శిష్యులతో అంటాడు, ఎంతకాలం మీతో ఉంటాను, ఇంకా మీరు ఎందుకు అవిశ్వాసులుగా ఉంటున్నారు? 9వ అధ్యాయం 41వ వాక్యంలో, వారలారా ఎంతకాలం మీ దగ్గర ఉంటాను రా, మీరు విశ్వాసం ఉంచండి. ఈ 2025వ సంవత్సరం ఒక సేవకునిగా దేవుడు నన్ను ప్రేరేపించి చెప్పమన్న మాటే చెప్పుచున్నాను. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇంతకు ముందు లేనప్పటికంటే ఈ సంవత్సరం మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చూడబోతున్నారు. గొప్ప కార్యాలు చూడబోతున్నారు. మీరు ఊహించరు అలాంటి గొప్ప అద్భుతాలు దేవుడు మీ పట్ల జరిగించబోతున్నారు. దేవుడు మీ పట్ల చేయబోతున్నారు. విశ్వాసం ఉంచండి. ఏ మాత్రం సందేహం వద్దు. మీరు ఏ మాత్రం డౌట్ వద్దు. విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసము ద్వారానే మీరు బలం పొందుకోబోతున్నారు. మత్తయి సువార్తమానం 21వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక్క మాట చదివిస్తాను చూడండి, ముగించబోతున్నాను. మత్తయి సువార్తమానం 21వ అధ్యాయం 21వ వాక్యంలో, విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ కొండను చూసి అలాగే జరుగుతుంది. తల్లపైకి లేకుండా నేను ఇక్కడ మీకు చిన్న లాజిక్ చెప్తాను. కొండలు ఎక్కడైనా సముద్రంలో పడతాయా? పడవు కదా. మరి దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, ఈ మాట ఎందుకు చెప్పాడంటే, కొండలు ఏదో మునిగిపోతాయి. ఆ మధ్య ఒక పాస్టర్ చెబుతుంటే ఉన్నా, కొండను పగలగొట్టి రోడ్డు వేశారు, తారేశారు, మట్టి తవ్వారు. ఇది కాదు. మీరు గమనించండి. కొండ ఎవడు తీయలేని ఒక కొండ.
దానికి ఎవడు కదిలించలేడు. అంటే ఎంత అసాధ్యమైనదైనా దేవుడు సాధ్యపరుస్తాడని చెప్పడానికి యేసయ్య ఈ మాట అక్కడ వాడాడు. ప్రైజ్ ది లార్డ్. కొండ, దాన్ని ఎవడు ఎత్తలేడు, మోయలేడు, జరపలేడు. నీ జీవితంలో కూడా ఎత్తలేక, మోయలేక, జరపలేక, నీ కుటుంబంలో నువ్వు చెయ్యలేక ఏ కార్యములున్నా విశ్వాసం ఉంచు. దేవుడు అసాధ్యమైనవి కూడా నీ పట్ల సాధ్యం చేయబోతున్నాడు. విశ్వాసములో నువ్వు బలపరచబడాలి, బలపరచబడాలి, బలపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. 3 విషయాలు చెప్పాను. చెప్పండి, ఎప్పుడు మనం బలపరచబడతాం? ఏ స్థితిలోనైనా మనం ఉండటం నేర్చుకోవాలి, దేవుని స్తుతించాలి. రెండవదిగా ఉపదేశం, ఉపదేశానుసారమైన బోధ మనలో ఉండాలి. మూడవదిగా విశ్వాసం, ఫెయిత్. ఎంతటి అసాధ్యమైన దేవుడు సాధ్యం చేయాలంటే నీలో విశ్వాసం ఉండాలి. దిగులు పడకండి, ఆయన నిన్ను బలపరచును. ఎందుకు యేసయ్య మనల్ని బలపరుస్తున్నాడంటే, నీ చుట్టూ నిన్ను మింగివేయాలని ఎదురు చూస్తున్న ప్రతి సాతాను, గర్జించు సింహములను తప్పించడానికి, వాటి నోట నీవు పడకుండా నిన్ను తప్పించడానికి బలపరచబోతున్నాడు. మరొకటి చెప్పాను, నిన్ను స్థిరపరచి నిన్ను బలపరిచేది ఎందుకంటే నువ్వు స్థిరంగా ఉండేదాన్ని. కనుక ప్రియమైన విశ్వాసులారా, విశ్వాసంగా ఉండండి. మీరు ఫెయిత్లో ఉండండి, విశ్వాసంలో ఉండండి. రెండవదిగా ఉపదేశంలో ఉండండి. మరొకటి చెప్పాను, ఏ స్థితిలోనైనా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఈ నెలంతా యేసయ్య మిమ్మల్ని బలపరచునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.